దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మరో క్రైమ్. పూణే వ్యాపారవేత్త, యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు. కాబోయే భార్యే చంపేసింది అని చెప్పేసి ప్రియుడితో కలిసి కేతన్ను లోయలోకి తోసేసింది సియా గోయల్. అంటే ఇది జరిగిన తర్వాత ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు అని చెప్పి నమ్మించే ప్రయత్నం చేసింది. ఇన్స్టాలో కొన్ని కన్నీటి పోస్టులు కూడా పెట్టింది. దానికి విపరీతమైన సానుభూతి కూడా సియా గోయల్ మీద పెరిగింది. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చింది. ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ విచారణలో కీలకమైన అంశాలు, విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. ఏంటా విస్తుపోయే అంశాలు? అసలు ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ కొందరు అమాయకులు బలైపోతున్నారు. ఇప్పుడు బలైపోయిన అమాయకుడు ఎవరంటే కేతన్ అగర్వాల్ రియల్లీ అమాయకుడే. ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త. అంటే ఇది ఎంత పెద్ద ప్లాన్డ్ మర్డరు, ఎంత కాస్ట్లీ వ్యవహారం. ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏమేంటంటే కేతన్ అగర్వాల్ సియా గోయల్ మధ్యకి వివాహం కుదిరింది. నవంబర్ 25న పెళ్లి జరగబోతోంది. రాజస్థాన్ ఉదయ్పూర్లో గ్రాండ్గా వివాహ వేడుకలకు సన్నాహాలు చేశారు. బంధువుల కోసం, అంటే బంధువులు ఆ వేడుకకి రావడం కోసం 2 చార్టెడ్ ఫ్లైట్స్ కూడా వాళ్ళు బుక్ చేశారు. అంటే ఏ హై లెవెల్ వ్యాపారస్తులు, ధనవంతులు చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకునేంత పరిస్థితి. ఆల్రెడీ కేతన్ అగర్వాల్ మంచి వ్యాపారవేత్త, చాలా పెద్ద వ్యాపారాలు, కోట్లలో వ్యాపారం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి సియా గోయల్తో మ్యారేజ్ కుదిరింది. వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రియుడు మోజులో పడి అనవసరంగా కొత్తగా మ్యాచ్ ఎవరైతే అవుతుందో వాళ్ళని ఈజీగా చంపేస్తున్నారండి. ఈ ఏడాదిలో నాకు తెలిసింది ఒక 4వ 5వ ఇలాంటి సంఘటన. ప్రియుడితో కలిసి భర్తను చంపడం ఒక మోడల్, ప్రియుడితో కలిసి కాబోతున్న భర్తను చంపడం అనేది ఇంతకు మించి. అంటే వాడి లైఫ్ అనేది చివరికి వీళ్ళ చేతిలో ఉంది, వీళ్ళ కుట్రలో బలవ్వాలని ఉంది. ఎంత ఘోరమైన పరిస్థితి. వాడికి ఏం తెలుస్తుంది ఒక ప్రేమికుడు ఉన్నాడని. ఇప్పుడు ఈ మహిళ ఎవరైతే ఉన్నారో సియా గోయల్ చాలా యాక్టింగ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు లోహాఘాట్ కోట వద్ద ఇన్సిడెంట్ జరిగింది. వీళ్ళు లోహాఘాట్ కోటని ఎంచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు తెలివితేటలుగా, ఈ కేతన్ అగర్వాల్ని సియా గోయల్ ట్రెక్కింగ్ అని తీసుకువెళ్ళింది. లోహాఘాట్ కోటని ట్రెక్కింగ్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆల్రెడీ ఈమెకి ఈ ఎవరైతే ఉన్నారో ఈ సియా గోయల్కి కేతన్ చౌదరి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది. ప్రేమకి రేపు పొద్దున్న ఈ కేతన్ అనేవాడు అడ్డుగా ఉంటాడు పెళ్ళి అయితే, అన్నీ శాశ్వతంగా వదిలించుకోవాలని ఎంత మాస్టర్ ప్లాన్ వేసిందంటే సియా గోయల్. మొత్తం ఈ లోహాఘాట్ కోటకి వెళ్ళటము, ట్రెక్కింగ్ పేరుతో పైకి ఎక్కించి ప్రియుడి సహాయంతో తోసేశారు. తోస్తే లోయలో పడిపోయాడు. దాన్ని ఏం చేసింది తెలివితేటలుగా చూడండి. ఎవ్రీ నాగరాజ్ ఇష్యూని ఎక్కడైనా ఎంత ఈజీగా ఫ్యాబ్రికేషన్ చేస్తున్నారంటే, ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడు నా కాబోయే భర్త అని గగ్గోలు పెట్టి రప్చర్ చేసేసి నాకు ఈ జీవితం వద్దు, నేను ఇంకెందుకు బతకాలి అని మామూలుగా కాదు, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఆమె ఏడుపులు, ఆమె పెడగొప్పలు, అబ్బా అసలు తలుచుకుంటే మన హృదయమే కదిలిపోద్ది. అరే ఎంత అన్యాయం జరిగిందమ్మా పాపం సియా గోయల్కి, కాబోయే భర్త కళ్ళెదుటి ఇట్లా లోయలో పడి చనిపోయాడు ప్రమాదవశాత్తు అని సీన్ కట్ చేస్తే అక్కడ ఇది కూడా ఎంత ఇంట్రెస్టింగ్గా తెలిసిందంటే, ఆమె అక్కడ లోయలో పడిపోయాడు, ఈమె ప్రమాదవశాత్తు పడిపోయిందని చెప్పింది. పోలీసులు కూడా అదే కేసు నమోదు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే దూరం నుంచి ఒక మంకీ క్యాప్ పెట్టుకొని, ఎందుకంటే అక్కడ చల్లటి ప్రదేశంలో జరిగిన ఘటన కదా లోయగడ్డ అంటే, ఈ ప్రమాదపు అంచుల వరకు తీసుకువెళ్ళింది. ఒక ఫోటో సెషన్ అని ఒక క్రియేట్ చేసింది, అక్కడి నుంచి తోచేసింది, ఆయన చనిపోయాడు. దూరం నుంచి చూసిన ఒక వ్యక్తి ఒక సాక్ష్యంగా మారి ఇది ఆయన పడిపోలేదు, తోసేశారు, 2 వ్యక్తులు కలిసి తోసేశారంటూ చెప్పిన ఒక క్లూ దర్యాప్తులో కీలకమైన తర్వాత వీళ్ళిద్దరే తోసేశారనేది అక్కడ మనకి క్లియర్ కట్గా బయటపడిపోయింది. ఇక్కడ దానికి ఏం చేశారంటే వాళ్ళు తెలివితేటలు గాలి వేగానికి బ్యాలెన్స్ తప్పినట్టుగా చిత్రీకరించారు. అలాగే 400 అడుగులు లోయలో పడిపోయారు. ఎందుకంటే ఎలాగైనా కేతన్ చనిపోవాలి, కేతన్ అనేవాడు బతికుండకూడదు, బతికుంటే వీళ్ళు కుట్ర తేలిపోతుంది కదా. అందుకు 400 అడుగులు లోయ దగ్గరకు ముందు వరకు తీసుకుపోయి అక్కడి నుంచి తోసేశారు. ఆయన మరణించాడు.
ఒక రకంగా ట్రెక్కింగ్కి వెళ్తామని చెప్పడం అనేది ఒకటైతే, ఈ సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన అంశం, ఎందుకంటే సీసీటీవీ అన్ని రకాలుగా ఉండదు కాబట్టి ఈ లోహాగఢ్ కోట అంచుల వరకు తీసుకువెళ్ళి 400 అడుగుల లోయలో తోసేశారు. ఆయన పడిపోయాడు. పడిపోయిన తర్వాత అక్కడ సీసీ లేదు. సీసీ లేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి కుట్రలు చేసేవాళ్ళు, ఇలాంటి ఫ్యాబ్రికేషన్ చేసేవారు అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఎక్కడ సీసీ కెమెరా ఉంది, ఎక్కడ ఏమైనా జనసంచారం ఉందా, ఏమైనా అలికిడి ఉందా అని ఇట్లా చూసుకుంటారు. పోలీసులు ఏం చేశారంటే ఈ దర్యాప్తు జరుగుతున్న ఈ క్రమంలో మీకు కింద చెప్పినట్టుగా కింద ఎక్కడైనా అంటే ఆ లోహాగఢ్ ఆ లోయకి కొంచెం కింద రోడ్డు పాయింట్ నుంచి ఏమైనా సీసీ ఉందా అన్న దీని మీద చూసినప్పుడు కొంత ఆయనకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ కేతన్ అగర్వాల్ పడిపోయేటప్పుడు ప్రమాదవశాత్తు పడిపోయే మూమెంటం కంటే ఆయన పడిపోయిన తీరు ఎవరో బలంగా తోసేస్తే పడిపోయినట్టుగా తేలింది. ఎందుకంటే మీరు అనగచ్చు అలా కూడా తేలుతుందంటే ఖచ్చితంగా దర్యాప్తుల్లో అదే తేలుతుంది. ఆ మోడల్లో ఆ సమయంలో రోడ్డు పాయింట్లు ఎవరు ఉన్నారు ఇవన్నీ వాళ్ళు దర్యాప్తు చేస్తే, నిన్న ఇందాక చెప్పినట్టుగా రోడ్డు పాయింట్లో ఒక మంకీ క్యాప్ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఆరా తీసి ఏంటి నువ్వు గట్టిగా చెప్తావా లేదా అంటే, లేదు సార్ పైనుంచి ఇద్దరు అతను తోసేస్తే పడిపోయారు, నేను చూశానని చెప్పాడు. ఇంకా ఇష్యూ ఈ కుట్ర మొత్తం బహిర్గతం అయిపోయింది. నిజంగా ఒక రకంగా చూస్తే ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈ కాబోయే భర్త అగర్వాల్తో ఈ సియా గోయల్ ట్రెక్కింగ్ మార్గం వైపు నడుచుకుంటున్న దృశ్యాలని సీసీలో కనుక్కున్నారు. అలాగే ఫుటేజ్ని సమీక్షిస్తున్నప్పుడు ఆ జంటను కొద్ది దూరంలో వెనుక నుండి ఒక వ్యక్తి అనుసరిస్తున్నట్టుగా గుర్తించారు. అతను ఎవరు? చేతన్ చౌదరి ఎవరు? సియా గోయల్ ప్రియుడు. అలాగే అతను షార్ట్స్ హుడీ కూడా ధరించి ఉన్నాడు. ముఖం కనిపించకుండా హుడీ కప్పుకోవడంతో పాటు తలపై హెడ్సెట్ కూడా పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండడంతో అధికారులకు ఇది అసాధారణంగా అనిపించింది. అనుమానంతో తమదైన శైలిలో విచారించడంతో భయంకరమైన హత్య గురించి బయటపడింది. ఏదేమైనా ఇది మాత్రం ఒక రకంగా సెన్సేషన్ అనుకోవాలి, కానీ ఒక రకంగా కామన్ అయిపోయింది అనుకోవాలి. కానీ అమాయకులైన వ్యక్తులు బలైపోతున్నారు. ఈ ప్రియుడు మోజులో ఉంటే మీరు ఆ ప్రియుడితోనే పెళ్లి చేసుకోండి, ప్రియుడితోనే ఎక్కడికైనా పారిపోండి. కానీ ఇలాంటి అమాయకంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళని, ఏమీ తెలియని వాళ్ళని ఈ విధంగా హత్యలకు పాల్పడడం అనేది రియల్లీ రెడిక్యులస్ అండి. ఇదేంటంటే సంబంధాలు, అనుబంధాలు వీటన్నిటికంటే ఇక నుంచి ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో అడుగు వేయాలన్నదానికి ఇట్స్ ఎ బిగ్ ఇండికేషన్.